ఆ ఊళ్ళో గోపాలం ఇంటి ముందు సత్యం కారు దిగుతున్నప్పుడు గోపాలం వాళ్ళ తాతల నాటి గడియారం సరిగ్గా 5 అంటే 5 గంటలు కొట్టింది. కాలు నేల మీద పెట్టగానే శుభమని గంటలు వినిపించడం మంచి శకునంగానే సత్యానికి తోచింది. మంచి శకునం కాకపోతే ఏమిటి మరి? భూలోకంలో అంత అందమైన అమ్మాయి ఉంటుందని తాను కలగన్నాడా? ఆ పిల్ల సాక్షాత్తు గోపీగాడి కూతురే అవుతుందని ఎవరైనా జోస్యం చెప్పారా? ఆఫ్టర్ ఆల్ గోపీగాడెవరు? ఎస్ఎస్ఎల్సి రోజుల్లో తన లెక్కల పేపర్ కాపీ కొట్టి పాస్ అయినాడు వాడు. ఇప్పుడెంత స్థితికి ఎదిగినా కాపీ కొట్టి పాస్ అయిన చరిత్ర వాడిది. ఇన్నాళ్ళుగా ఆ కాపీ వెధవ గుర్తుకు రానందుకు బాధగా ఉన్నా వాడికో అందమైన కూతురు ఉండి ఆ పిల్ల తనకి కోడలు కాబోతున్నందుకు బోలెడు ఆనందించాడు. గోపాలం ఇల్లు కూడా గొప్ప డాబుసరిగానే ఉంది. సత్యం ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. పెద్ద హాలది, సోఫాలు వగైరా ఆడంబరాలతో అందంగా ఉంది. అంత అందమైన వాతావరణం గోపాలం కేకలతో బీభత్సమైపోయింది. గోపాలం కేకలతో సరిపెట్టుకోలేదు. చేతిలో తుపాకీ కూడా ఉంది. దాంతో హైరాణ పడుతున్నాడు కూడా. అతని రుద్రావతారం చూడలేక అతని భార్య అతని కాళ్ళ వేళ్ళ పడుతూ బ్రతిమిలాడుతోంది. చట్, వీళ్ళేదంటున్నాడు గోపాలం. నీ కాదు చెప్తున్నా, తప్పుకోమని హెచ్చరిస్తున్నాడు. కాల్చి చంపనిదే తన కసి తీరదంటున్నాడు. అతని ప్రతి బెదిరింపుకి తగదునాదా అంటూ అతని భార్య బ్రేకులేస్తోంది. ఈ వరుస సత్యానికి బోధపడలేదు. రాకూడని వేళలో వచ్చినందుకు కించిత్తు సిగ్గుపడ్డాడు కూడా. ఇలాంటి గొడవలు సవాలక్ష ఉంటాయి. అయితే మాత్రం తుపాకీ పుచ్చుకుని శివాలు తొక్కేంత అవసరం ఏమొచ్చింది? ఇంతకీ గోపాలం ఎవరిని ఎందుకు కాలుస్తానంటున్నాడో, ఆ మనిషికంత కోపం ఎందుకు వచ్చిందో సత్యానికి అర్థం కాలేదు. గోపాలం ఇంకా చిందులు తొక్కుతూనే ఉన్నాడు. ఆ కోపంలో సత్యాన్ని కూడా పట్టించుకోలేదు. ఆ లెవెల్ కోపంలో అతనికి సత్యం కనిపించకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. మేడ దద్దరిల్లేట్లు రంకెలు వేస్తున్నాడు గోపాలం. నా కడుపున చెడపుట్టిందే, నా పరువు ప్రతిష్టలు గంగలో కలిపింది. ఇంత చేసిన దాన్ని క్షమించడం నా చేత కాదు. అడ్డం తప్పుకో. గోపాలం భార్య 2 చేతులు జోడించి ఏడుస్తూ అంటోంది. చిన్నపిల్లండి, తెలుసో తెలియకో తప్పు చేసింది, క్షమించలేరా? తెలుసో తెలియకో కాదే, నన్ను దెబ్బతీయాలని అంత పని చేసింది. మన కులం కాదు, మన మతం కాదు, ఎవరో లోఫర్ వాడితో లేచిపోయింది అంటే నేను బ్రతికి ఏం ప్రయోజనం? దాన్ని, ఆ బాస్టర్ని ఎక్కడున్నా వెతికి మరీ కాలుస్తాను. ఆ ఇద్దరిని చంపి వాళ్ళంతు నేను చూస్తాను. ఆ తర్వాత నేను చేస్తాను. ఆనక నువ్వు చావు. అందరం చేద్దామే, టైం లేదు, తప్పుకో అంటూ తుపాకీ మడంతో ఆమెను కొట్టాడు. నిజానికి ఆ దెబ్బతో ఎంత లావు మనిషైనా స్పృహ తప్పి పడిపోవాల్సిందే. చీపురు పుల్లలా ఉన్న ఆమెకు మాత్రం స్పృహ తప్పితే కన్న కూతురు ఏమైపోతుందోనన్న ఆందోళన ఆమెనింకా స్టడీగా నిలబెట్టగలిగింది. అంచేత అంత దెబ్బతిన్నా కూడా ఆమె గోపాలానికి అడ్డం పడి ఇంకా బ్రతిమలాడుతూనే ఉంది. కదేమిటో అర్థం చేసుకున్న సత్యం నీరు కారిపోయాడు. గాయత్రిని కోడలుగా చేసుకుందామని ఎంతో ముచ్చటపడి ఇంత దూరం వస్తే ఆ గాయత్రి ఎవరితోనూ లేచిపోయిందన్న వార్త సత్యం గుండెల్లో గట్టిగానే గుచ్చుకుంది. అసలు కృష్ణమూర్తికి తన చేతుల మీదుగా పెళ్ళంటూ చేయగలడని డౌటు కూడా అతనికి అప్పుడే కలిగింది. వచ్చిన పని అయిపోయింది కనుక గుట్టు చెప్పుడు కాకుండా తిరుగు ప్రయాణం చేయడం శ్రేయస్కరమని సత్యం వెనక్కి తిరిగాడు. 2 అడుగులు కూడా వేశాడు. ఆగు అని గోపాలం సింహగర్జన వినిపించింది. తన కాళ్ళకి బ్రేకులు పడినట్టు ఆగిపోయాడు. గోపాలం తన భార్యతో అంటున్నాడు. చూడవే, వాణ్ణి చూడు, కోటీశ్వరుడు, మన కులం వాడు, పైగా నాకు ఆప్తమిత్రుడు. వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్. ఇప్పుడు వాడికేం చెప్తావో చెప్పవే. మన అమ్మాయి లేచిపోయిందని చెప్తావో, చచ్చిపోయిందని నమ్మిస్తావో నీ ఇష్టం. ఏదో ఒకటి చెప్పి పంపించు. కొత్త మనిషి, అందున భర్తకి స్నేహితుడు. అకస్మాత్తుగా వచ్చాడని తెలియగానే ఆమెకు కొత్త ఆశ ఒకటి కలిగింది. కనీసం ఈ వ్యక్తి వలనైనా భర్త ఉగ్రరూపం శాంతింపచేయవచ్చనే నమ్మకంతో ఆమె సత్యాన్ని ప్రాధేయపడింది. అన్నయ్య గారు, మీరైనా చెప్పండి. గాయత్రి ఉత్త అమాయకురాలండి. అన్నం పుణ్యం ఏమీ తెలియని పిల్ల. అదేదో తొందరపడిందే అనుకోండి, అంత మాత్రాన దాన్ని చంపుకుంటామా? చెప్పండి అన్నయ్య గారు, చెప్పండి. ఆ తల్లి మొహంలో కనిపించిన దైన్యానికి సత్యం కరిగిపోయాడు. గాయత్రి తన కోడలు కాలేకపోయినందుకు వర్రీ అవుతున్న ఆ పిల్లను బ్రతికించాలనే తాపత్రయంలో అతను గబగబా గోపాలాన్ని చేరుకున్నాడు. అతని చేతిలో ఉన్న తుపాకీని గుంజుకున్నాడు. తుపాకీ సత్యం చేతిలోకి చేరగానే గోపాలం మంత్రించిన మనిషిలా మారిపోయాడు. చేతులతో మొహం తిప్పుకుని గొల్లున ఏడ్చేశాడు. సత్యం అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. కనీసం సత్యం దగ్గరైనా తన భర్త ఆవు దూడలాగా మారినందుకు
ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుంది. అందుకే అన్నది, మనసు పాడు చేసుకోవద్దని. మీరైనా చెప్పండి అన్నయ్య గారు, దాని బతికేదో అది బతుకుతుంది, దాన్ని మర్చిపోమని చెప్పండి. చెబితే గిబితే సత్యం చెప్పదలుచుకున్న ఆ మాట కూడా అదే. ఆ మాట ఏదో ఆమె చెప్పేసింది కనుక టూకీగా ఊరుకో ఊరుకో అంటూ పొడి ముక్కలు 4 మాట్లాడి సత్యం ఓదారుస్తున్నాడు. ఎంతో ముచ్చటపడి పిల్లల్ని చూసేందుకు వచ్చిన పెద్ద మనిషి ఆ పిల్ల తల్లిదండ్రులను ఓదార్చే ప్రోగ్రాంలో పడిపోయినందుకు బాధగానే ఉంటుంది మరి. వాళ్ళని తాను ఓదార్చగలిగాడు. తనని ఓదార్చే వాళ్ళెవరు? మరోవైపు పద్మ అన్ని పరీక్షలు బాగా రాసింది. ఆ రోజుతో హైదరాబాద్కి గుడ్ బై కొట్టి రైలెక్కుదామని, ఆ తర్వాత మరుసటి రోజు టికెట్ కూడా రిజర్వేషన్ చేయించుకుంది. ఎటొచ్చి పెళ్లి గొడవలే తెమల్లేదు. కృష్ణమూర్తి వరసకి తాను ఏమనుకున్నా ప్రయోజనం లేదని గ్రహించింది. అదిగో ఇదిగో అంటాడే తప్ప అవునో కాదో చెప్పడు. ఈ విషయం ఇంక బుర్రలో పెట్టుకుని మనసు పాడు చేసుకోవడం పద్మకి ఇష్టం లేదు. కృష్ణమూర్తిని పెళ్లాడే యోగం తనకి లేదనుకున్నది. తద్వారా ఈ జన్మకి పెళ్లి జరగదని రూఢీగా అనుకుంది. గుండె నిబ్బరం చేసుకుని రైలు ఎక్కడమే మొదటి కర్తవ్యంగా తను ఎంచుకుంది. హైదరాబాదులో చివరి రోజు సరదాగా గడిపేందుకు కూడా మనస్కరించలేదు. హాస్టల్లో పిల్లలంతా సినిమాకి ప్రోగ్రాం పెట్టుకున్నారు. పద్మని కూడా అడిగారు. తాను రానని తెగేసి చెప్పింది. సాయంత్రం 5 ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడం బాగుండదు కనుక స్వీట్స్ కొందామని అబీడ్స్ చేరుకుంది. ఆ పని పూర్తవుతుండగా ఎక్కడి నుండి ఊడిపడ్డాడో గాని కృష్ణమూర్తి స్వీట్ షాప్లో ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసి కూడా చూడనట్టు నటించాలనుకున్న పద్మ ప్రయత్నాన్ని అతను కొనసాగనివ్వలేదు. ఆమె చేతిని పట్టుకుని ఆదుర్దాగా అన్నాడు, రేపే కదూ నువ్వు వెళ్ళేది? పద్మ తలూపింది. కమాన్, ఇవాళే మన వ్యవహారం తేల్చేస్తాను అంటూ ఆమెను లాక్కుపోతున్నాడు. పద్మకి ఏం చెయ్యాలో తోచలేదు. అలాంటి పరిస్థితి పద్మకి మామూలే. కృష్ణమూర్తి మీద కొండంత కోపం వచ్చినప్పుడు ఎడాపెడా వాయించేద్దాం అనుకుంటుంది. అందుకు ప్రత్యక్షంగా ప్రాక్టీస్ కూడా చేస్తుంది. తీరా అతన్ని చూడగానే సగం కోపం ఇట్టే కరిగిపోతుంది. అతను అక్షరం మాట్లాడితే మిగతా సగం గాల్లో కలిసిపోతుంది. అతని రూపానికి, మనస్ఫూర్తిగా మాట్లాడే అతని మాటలకి, అతని నిష్కల్మషమైన నడవడికకి తాను ఆకర్షితురాలైనట్టు తెలుసుకున్నా కేవలం ఆ ఆకర్షణ ఒక్కటే అతనికి పడిపోయేలా చేయదు. ఆకర్షణకు తోడు వేరొకటి ఉండాలి. అతనితో తన పెళ్ళి అయిన తర్వాత కానీ అదేమిటో తెలీదు. అతను స్కూటర్ స్టార్ట్ చేసి పద్మని ఎక్కి కూర్చోమన్నాడు. ఆమె ఎక్కి కూర్చున్న తర్వాత స్కూటర్ కదిలింది. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, ఎందుకు తీసుకుని వెళ్తున్నావని పద్మ అతనిని అడగదలుచుకోలేదు. అడిగినా సరైన సమాధానం చెబుతాడన్న నమ్మకం తనకి లేదు. గతంలో అట్లా ఎన్నోసార్లు అడిగి విసిగిపోయింది. ఈ తడవైనా ఆ కష్టం తనకొద్దనుకుంది. అంచేత ఆమె మౌనంగా ఉండిపోయింది. చివరి రోజుని చేసుకోవాల్సిన నిర్ణయమేదో చేసుకుంది. ఆ పైన పరిస్థితులు ఎట్లా అఘోరించినా బాధపడనక్కర్లేదన్న ఉద్దేశంతో తనకేం పట్టనట్టు స్కూటర్ మీద కూర్చుంది. పద్మ మౌనంగా ఉండడం అతనికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికీ 5-6 సార్లైనా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతుంది. కానీ తను అలా అడగలేదు. పోనీ కోపంగా ఉంటే స్వీట్ షాప్లోనే కొంత రభస జరిగి ఉండాల్సింది. అది జరగలేదు. అలాంటప్పుడు పద్మ శాంత గోదావరిలాగా మౌనంగా కూర్చున్న కారణమేమిటో తెలియక అతను క్షణంసేపు బెంగపడినా తమ పెళ్లి విషయమై తాను చేయబోతున్న చివరి ప్రయత్నం గుర్తుకు రాగానే మూడ్ మార్చుకుని స్కూటర్ వేగం పెంచాడు. ఇప్పుడు స్కూటర్ అసెంబ్లీ దాటింది. ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో గాని 2 రోజుల పాటు ఊళ్ళో లేని నాన్న గత రాత్రి ఇంటికి వచ్చాడు. కనీసం అప్పటికైనా ఆయన వచ్చినందుకు కృష్ణమూర్తి ఎంతో సంతోషించాడు. పద్మ బందర్ వెళ్లేందుకు ఒక్కగానొక్క రోజే మిగిలి ఉంది. ఈ ఒక్క రోజులో సమస్య పరిష్కరించుకోవాలని కృష్ణమూర్తి గట్టిగా అనుకున్నాడు. ఫోటోలు, ఉత్తరాలతో పని జరగలేదు. వాటిని నమ్ముకోవడం కంటే ఈ పథకం అమల్లో పెట్టుకోవడమే ఉత్తమం అనుకున్నాడు. కాకపోతే కొంచెం చొరవ తీసుకోవాలి, కొంచెం తెగింపు తెచ్చుకోవాలి. టూకీగా ఆ పథకం ఇది. పద్మని స్కూటర్ మీద తిప్పుతూ తండ్రి కళ్ళబడితే చాలు, పెళ్ళైపోయినట్టే. నీ స్కూటర్ ఎక్కిన అమ్మాయి ఎవరు? ఆ పిల్లతో నీకేంటి సంబంధం అని తండ్రి అడక్కమానడు. అప్పుడు సమస్తమైన కథ చెప్పి ఆ పిల్లతో నా పెళ్లి చేయమని తాను చెప్పక తప్పదు. ఫినిష్. పద్మతో తన పెళ్ళైపోతుంది. ఆ పథకం ప్రకారం స్కూటర్ సోమాజిగూడ చేరుకుంది. సత్యం ఇండస్ట్రీస్ ముందు స్కూటర్ ఆపాడు. పద్మని స్కూటర్ దిగమన్నాడు. స్కూటర్ దిగి కూడా పద్మ అతన్ని ఏమీ ప్రశ్నించలేదు. ఆమె ధోరణికి అతను మరింత ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు రాని స్థలం పబ్లిక్ రోడ్డు మీద స్కూటర్ ఆగింది. అక్కడ ఎందుకు ఆపాల్సి వచ్చిందని గాని, రోడ్డు మీద ఎంతసేపు నిలబడాలి అని గాని
పద్మ అడగవచ్చు కదా. అక్షరం కూడా మాట్లాడకుండా దిక్కులు చూస్తుందే కానీ నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అనే ధోరణిలో ఆమె నిలబడింది. ఎందుకైనా మంచిదని అతనే పద్మని పలకరించాడు. ఇక్కడికి నిన్నెందుకు తెచ్చానో తెలుసా? ఆమె నిర్లిప్తంగా తల అడ్డంగా ఊపింది. పోనీ అడగొచ్చు కదా అన్నాడతను. అడిగి ప్రయోజనం ఏంటి? నువ్వు సవ్యంగా సమాధానం ఎప్పుడు చెప్పావు అన్నదామె నిష్ఠూరంగా. అయితే అడగవనే కదా అర్థం. నాకు అర్థమయ్యేలా సమాధానం చెబితే అడుగుతా. అప్పటికీ గాని కృష్ణమూర్తి గాలి పీల్చుకున్నాడు కాదు. పెద్ద స్టైల్గా ఆమెతో అన్నాడు. మన పెళ్లి ప్రయత్నాలకిది నాకున్న లాస్ట్ అవకాశం. దిక్కు మార్చి సూర్యుడు ఉదయించకపోవచ్చేమో కానీ ఈ మనిషి ధోరణి మార్చడం ఆ దేవుడితనం కూడా కాదు అని పద్మ అనుకుంది. అంచేత జరగబోయే తతంగమేదో చూస్తూ ఉండడమే తప్ప ఇంకా వేరే చేయగలిగింది ఏమీ లేదని అనుకుంది. సత్యం ఇండస్ట్రీస్ గేట్ వైపు కృష్ణమూర్తి కన్నార్పకుండా అలా చూస్తూనే ఉన్నాడు. అది సత్యం ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ గది. సత్యం ఫోన్ కాల్స్తో గొప్ప హడావిడిగా ఉన్నాడు. అన్ని వ్యాపారానికి సంబంధించిన ఫోన్లే. వాళ్ళందరికీ చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్తూ ఏ కొంచెం విరామం దొరికినా తన ముందు కూర్చున్న స్టెనోకి డిక్టేషన్ ఇస్తున్నాడు. అతని పరిస్థితి దాదాపు అష్టావధానం చేస్తున్నట్లే ఉంది. వాచి చూసుకున్నాడు. 6 అయ్యింది. 5:30కే రమ్మన్నాడు చలపతి. ఆ రోజు రవీంద్ర భారతిలో చలపతి కూతురు నాట్య ప్రదర్శన ఇస్తోంది. నాట్యం సంబంధించినంత వరకు ఆ పిల్లకి అంతో ఇంతో పేరుంది. పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చింది. నాట్యమయూరి అని, నాట్యరాణి అని ఆ బాపతు బిరుదులు కూడా పొందింది. గోపాలంతో వీయముందే ఛాన్స్ పోయినప్పటి నుంచి సత్యం దిగులుగానే ఉన్నాడు. తన భార్యకిచ్చిన మాట ప్రకారం కృష్ణమూర్తి పెళ్లి సవ్యంగా జరుగుతుందో లేదోనని వర్రీ అవుతూనే ఉన్నాడు. సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే చలపతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తన కూతురి నాట్య ప్రదర్శన ప్రోగ్రాం గురించి చెప్పాడు. మాటల్లో పిల్లకు పెళ్లి చేయాలని ఉందంటూ చెప్పినప్పుడు సత్యం గుండెల్లో కొత్త ఆశ మొలకెత్తింది. మీ అబ్బాయికి చేసుకుంటే సంతోషిస్తాను అని అన్నప్పుడు వస్తున్నానని చెప్పాడు సత్యం. అట్లాంటిది 6 ఆఫీస్లోనే అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయడం బాగుండదు అనుకున్నాడు. లేచి నిలబడ్డాడు. నిలబడి కూర్చుంటాడో వెళ్ళిపోతాడో తెలియని స్టెనో తాను లేచి నిల్చోవాలో స్థిమితంగా కూర్చోవాలో తెలియక అవస్థ పడుతూ ఉంటే సత్యమే అన్నాడు. అర్జెంట్ పనుంది. ఆ ఫైల్ ఇవ్వు. దారిలో చదువుకుంటాను. రేపు మిగతా డిక్టేషన్ ఇస్తాను. యూ కెన్ గో అని స్టెనో దగ్గర నుంచి ఫైల్ తీసుకుని గదిలోంచి బయటకు నడిచాడు. అకస్మాత్తుగా బయటకొచ్చి డ్రైవర్ అని పిలవగానే తాపీగా కూర్చున్న డ్రైవర్ కూడా కంగారు పడ్డాడు. మామూలుగా అయ్యగారు బయలుదేరేందుకు 5-10 నిమిషాల ముందే బంట్రోత్ వస్తాడు. ఆ కబురు చెప్తాడు. అయ్యగారు వచ్చేలోగా డ్రైవర్ కారు తీయడం సిద్ధం చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఏ కబురు కాకరకాయ లేకుండా సాక్షాత్తు అయ్యగారే వచ్చి డ్రైవర్ అని పిలిచినప్పుడు డ్రైవర్ కంగారు పడక చేస్తాడా? ఆ కంగారులోనే కారుని బయటకు తీశాడు. గబగబా వెనుక వైపు వచ్చి తలుపు తీసి నిల్చున్నాడు. సత్యం కారులో కూర్చుంటూ రవీంద్ర భారతి అన్నాడు. సత్యం గారి కారు గేట్లో నుంచి బయటకు రాగానే రోడ్డు మీద నిలబడ్డ కృష్ణమూర్తి స్కూటర్ స్టార్ట్ చేశాడు. యాంత్రికంగానే పద్మ స్కూటర్ ఎక్కి కూర్చుంది. స్కూటర్ కూడా కదిలింది. ముందు సత్యం గారి కారు పోతూ ఉంటే వెనుక కృష్ణమూర్తి స్కూటర్తో వెంబడిస్తున్నాడు. తండ్రి తనని చూడాలనే ఉద్దేశంతో ఆ కార్ని చాలా ధైర్యంగా వెంబడిస్తున్నాడు కృష్ణమూర్తి. కారుకి కుడి పక్కగా స్కూటర్ని పోనిస్తూ హారన్ మోగించాడు. సత్యం పట్టించుకోలేదు. చాలా తీక్షణంగా ఫైల్ని చూస్తున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలాగా కృష్ణమూర్తి హారన్ వాయిస్తూనే ఉన్నాడు. ఈలోగా ఎదురుగా లారీ వచ్చేస్తుంది భయంకరంగా. ఇంకా ఆ విధంగానే కార్ పక్కనే స్కూటర్ని నడిపిస్తూ ఉంటే లారీకి గుద్దుకుని పచ్చడయ్యేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయి. తండ్రికి తన వైభవం చూపిస్తే తప్పుకోవచ్చు. కానీ ఆ ముదనష్టపు ఫైల్లో నుంచి ఆయన చూపే మరల్చలేదు. ఉన్న కొద్దీ లారీ ప్రమాదం దగ్గరవుతుంది. ఆ వరుస చూస్తున్న పద్మకి భయం వేస్తుంది. లారీ అన్నది కంగారుగా. తెలుసు అన్నాడు కృష్ణమూర్తి తాపీగా. ఆ తర్వాత స్కూటర్ వేగాన్ని తగ్గించాడు. కారు ముందుకు వెళ్ళిపోయింది. లారీ వల్ల ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పింది. మళ్ళీ స్కూటర్ వేగం పెంచాడు కృష్ణమూర్తి. ఇప్పుడు కార్ని ఎడం పక్కగా వచ్చి హారన్ ఇస్తున్నాడు. అప్పటికైనా తండ్రి తనని చూస్తాడనే ఆశతో కార్ స్కూటర్ ఒకదాన్ని మరొకటి అంటుకుని పరిగెత్తడం జనానికి ఆశ్చర్యంగా ఉండడంతో జనమంతా ఆ విడ్డూరాన్ని చూస్తున్నారే కానీ కారులో ఉన్న తండ్రి గారు మాత్రం వీసమెత్తు కూడా చూడలేదు, చలించలేదు. ఆ దిక్కుమాలిన ఫైల్ జిడ్డులాగా పట్టుకుంది. అందులో ఏముందో కానీ దాని నుంచి తండ్రి గారి చూపు మరల్చడం లేదు. రోడ్డు నిబంధనలు అంటూ కొన్ని రూల్స్ అఘోరించాయి. ముందున్న వాహనాన్ని దాటాలి అంటే దాని కుడివైపు నుంచి ప్రయత్నం చెయ్యాలి. అది రూల్. ఆ రూల్కి వ్యతిరేకంగా కృష్ణమూర్తి స్కూటర్ కార్కి ఎడం వైపు నడుస్తోంది. రాంగ్ సైడ్ నేరం. పోనీ
ఆ సైడ్లోనే కారుని దాటేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. అతనెందుకింత బీభత్సం చేస్తున్నాడో అర్థం కాని పద్మ విసుక్కుంటూ అన్నది. నువ్వు వెళ్ళేది రాంగ్ సైడ్. రాంగో రైటో నువ్వు మాట్లాడకు అన్నాడతను చిరాగ్గా. ఈలోగా కార్ స్పీడ్ పెరిగింది. తూనీగలాగా జారిపోతుంది. తాను కూడా స్కూటర్ వేగం పెంచాలనుకున్నాడు. కానీ రోడ్డు పరిస్థితి అందుకు అనుకూలించలేదు. తన ప్రయత్నం పాడవుతున్నందుకు కృష్ణమూర్తి బాధపడినా ఆ కార్ని వెంబడించడం మాత్రం మానుకోలేదు. ఆ విధంగా కార్, స్కూటర్ ఒకదాని వెనుక ఒకటి అలా నడుస్తూనే ఉన్నాయి. చిట్ట చివరికి సత్యంగారి కార్ రవీంద్రభారతి ఆవరణలోకి వెళ్లడం చూసి కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. రవీంద్రభారతిలో ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం ఉంటూ ఉంటాయి. తనకు తెలిసినంత వరకు తండ్రి గారికి ఆ కార్యక్రమాల పట్ల అమోఘమైన ఆసక్తి లేదు. శ్రీకృష్ణ రాయబారం, గయోపాఖ్యానం లాంటి పద్యాల నాటకాలంటే తండ్రి గారికి గొప్ప ఇష్టం. పద్యాల నాటకాల మీద ఎంత ఇష్టమో సాంఘిక నాటకాలంటే అంత ఒళ్ళు మంట. పైగా ఆ రోజు రవీంద్రభారతిలో పద్యాల నాటకం కాదు కదా, కనీసం సాంఘిక నాటకం కూడా లేదు. కేవలం డాన్స్ ప్రోగ్రాం. డాన్స్ల పట్ల సత్యానికి అభిమానం ఎక్కువని అనుకోవడానికి వీల్లేదు. తనకు తెలిసినంత వరకు పనిగట్టుకుని ఆయన ఎన్నడూ ఏ డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళలేదు. డాన్స్ అంటే నాకు ఇష్టం అనే మాట కూడా ఎప్పుడు మాట మాత్రంగా కూడా చెప్పలేదు. అలాంటిది ప్రత్యేకించి ఈ డాన్స్కి ఎందుకు వచ్చినట్టు? ఈ డాన్స్తో తండ్రికున్న లింక్ ఏమిటి? ఆలోచనలన్నీ కట్టిపెట్టి రవీంద్రభారతి దగ్గర స్కూటర్ ఆపాడు కృష్ణమూర్తి. పద్మ కూడా స్కూటర్ దిగింది. తమ జంటని తండ్రి చూడాలనే ఉద్దేశంతో దానికో పథకం తయారు చేసి రోడ్డు ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా ఆయన కారుని వెంబడిస్తే ప్రయోజనం పెద్ద జీరో అయినందుకు కృష్ణమూర్తి కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీరు పెట్టుకున్నట్టు తెలియగానే అతనికి కసి పెరిగిపోయింది. తానేం చేస్తున్నాడో కూడా మర్చిపోయే స్థితికి ఎదిగిపోయాడు. పద్మ చేతిని పట్టుకుని రవీంద్రభారతిలోకి అడుగుపెట్టాడు. ఆహ్వాన పత్రికలు లేనిదే అనుమతించే సంప్రదాయం సాధారణంగా ఉండదు. అట్లాంటిది గేట్ దగ్గర మనిషి ఆ జంటను ఏమీ ప్రశ్నించకుండానే తలుపు తీసి లోపలకు పంపించాడు. విడ్డూరమే మరి. పద్మతో పాటు లోపలికి అడుగుపెట్టాడు కృష్ణమూర్తి. హాల్ నిండింది. వేదిక మీద నాగిని నృత్యం జరుగుతోంది. ఆ పిల్లెవరో గాని పాములాగానే మెలికలు తిరిగిపోతోంది. బహుశా ఆమె ఒంట్లో ఎముకలు లేవేమో. పద్మ తనకేం పట్టనట్టు కృష్ణమూర్తి పక్కనే నిలబడింది. కృష్ణమూర్తి తన తండ్రి కోసం గాలిస్తున్నాడు. మొదటి వరుస మధ్యలో తండ్రి కనిపించాడు. గొప్ప సీరియస్గా డాన్స్ చూస్తున్నాడు. పిడుగు పడినా బాంబు పేలినా చూపు మార్చే స్థితిలో లేడు. అలాంటప్పుడు తెగించి నానోయ్ అని పిలిచినా చూస్తాడనే నమ్మకం బొత్తిగా లేదు. కృష్ణమూర్తి ఎంతో అసహనంగా ఉన్నాడు. ఇంత దూరం వచ్చాక కథ అక్కడితో ఆగిపోకూడదు అనుకున్నాడు. ఏదో విధంగా తండ్రి తమను చూసే ప్రయత్నం చెయ్యాలి. సత్యాన్ని తన పక్కనే ఉన్న పద్మని క్షణం పాటు మార్చి మార్చి చూశాడు. ఆ క్షణంలోనే కృష్ణమూర్తికి ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చింది. ఎవరో ఆర్గనైజింగ్ మెంబర్ కాబోలు బ్యాడ్జ్ పెట్టుకుని హడావిడిగా తిరుగుతున్నాడు. అతన్ని పట్టుకున్నాడు కృష్ణమూర్తి. చూడండి, ఆ పక్కనే సీట్లు ఖాళీగా ఉన్నాయి. మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళగలరా అని ఇంగ్లీష్లో అడిగాడు. ఇంగ్లీష్ భాషని ఎవడు కనిపెట్టాడో కానీ గొప్ప దూరదృష్టి ఉన్న మనిషై ఉండాలి. కష్టకాలంలో ఇంగ్లీష్ భాష బాగా పనిచేస్తుంది. తెలుగులో అడుక్కుంటే 5 పైసలు రాకపోవచ్చు. అదే ఇంగ్లీష్లో బెగ్ చేస్తే అర్ధో రూపాయో దానం చేసేవాడికి ఆఫ్టర్ ఆల్ అవుతుంది. వెదవది ముష్టి అడుక్కోవడంలోనే ఇంత తేడా ఉన్నప్పుడు సాయం చేయమని ఇంగ్లీష్లో అడిగితే కాదనడానికి ఎవరికైనా ఎన్ని దమ్ములుండాలి? పైగా అడిగిన మనిషి పక్కన ఒక అప్సరస కూడా నిలబడి ఉన్నప్పుడు నో అని ఎట్లా అనగలడు? అంచేత ఇంగ్లీష్ని నరికినందుకు కృష్ణమూర్తి మీద బ్యాడ్జ్ మనిషికి గౌరవం పెరిగిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కృష్ణమూర్తిని అతని పక్కనున్న అప్సరసని ఆ సీట్ల దగ్గరికి తీసుకుని వెళ్ళాలని పంతం పట్టాడు ఆ పెద్ద మనిషి. అందుకు సంకేతంగా ఓ ష్యూర్ అన్నాడు. ఆ తర్వాత ఆ జంటను మొదటి వరుస నుంచి తీసుకుని వెళ్తున్నాడు. ఇంగ్లీష్ దెబ్బ చేసినందుకు కృష్ణమూర్తి సంతోషించాడు. పద్మని అతుక్కుపోయి బ్యాడ్జ్ మనిషిని అనుసరిస్తున్నాడు. ఒక అందమైన అబ్బాయి మరో అందమైన అమ్మాయిని అతుక్కుపోయి అలా నడుస్తూ ఉంటే ఆ దృశ్యం అందంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితులలో వేదిక మీద ఏం జరుగుతుందో పట్టించుకోరు. నాగిని కావచ్చు, నెమలి కావచ్చు. కాసేపు ఆ గొడవకి స్వస్తి చెప్పారు. అదే జరిగింది. అందమైన ఆ జంటని చాలామంది కన్నార్పకుండా చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారనే పాయింట్ గుర్తించి బ్యాడ్జ్ మనిషి ఆ జంటను తీసుకుని వెళ్ళడం ఒక గొప్ప ఘనకార్యంగా భావించి రొమ్ము విరుచుకుని నడుస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అందరూ తమని చూస్తున్న తండ్రి గారు మాత్రం తన చూపుని వేదిక మీదే లగ్నం చేశాడు. కేవలం డాన్స్ ఒక్కటే తప్ప ఇతరత్ర చిల్లర దృశ్యాలు చూడకూడదని ఒట్టేసుకున్నట్టుంది వారి వాలకం.
తండ్రి గారి వరుస కృష్ణమూర్తికి నచ్చలేదు. కనీసం ఇప్పటికైనా ఆయన తమ జంటను చూడకపోతే ఎట్లా? అప్పటికే తండ్రి దగ్గరకు వచ్చేస్తున్నారు. మరో 3 అంటే 3 సీట్ల అవతల తండ్రి గారు బుద్ధావతారంలాగా కూర్చుని ఉన్నాడు. వారి ముందు నుంచి ఏనుగు అంబారీ వెళ్ళినా పట్టించుకొని వారి పరిస్థితిని కృష్ణమూర్తి అర్థం చేసుకున్నాడు. అయినా సరే వారి చూపు తమ వైపు ప్రసరింపచేసే ప్రయత్నం వెంటనే జరగాలి. జరగకపోతే ఇంత అవస్థ బూడిద పాలవుతుంది. వెంటనే కృష్ణమూర్తి మెదడులో మరొక ఫ్లాష్ వెలిగింది. అది వెలగ్గానే దాన్ని ఆచరణలో పెట్టేశాడు. తమకి తోవ చూపిస్తూ తీసుకుని వెళ్తున్న బ్యాడ్జ్ పెద్ద మనిషిని కావాలని ముందుకు నెట్టాడు. ఆ దెబ్బతో బ్యాడ్జ్ వాడు సత్యం మీద తూలిపడ్డాడు. దాంతో సత్యం గారి చూపు, దీక్ష దెబ్బతిన్నాయి. తన మీద పడ్డ మనిషిని నాగరికంగా విసుక్కున్నాడు. తన తరపున, ఆ జంట తరపున తనే సారీ చెప్పేసి లేచాడు ఆ బ్యాడ్జ్ మనిషి. ఆ అదును గమనించాడు కృష్ణమూర్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. పద్మను మరింత అతుక్కుపోయి సుతారంగా ఆమెను నడిపిస్తున్నాడు. ఆ జంటని తండ్రి గారు ఎట్టకేలకు చూడగలిగాడు. కృష్ణమూర్తిని అతను అంటించుకున్న పద్మని తండ్రి గారు చాలా శ్రద్ధగానే చూశాడు. వారు తమరిని చూస్తున్నారని కృష్ణమూర్తి గమనించాడు. ఆ జంటని చూడడం పూర్తయ్యాక బాగానే రియాక్ట్ అయ్యారు. అకస్మాత్తుగా సీట్లో నుంచి లేచాడు. తండ్రి చేస్తున్న ఫీట్స్ శ్రద్ధగా పరిశీలించి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు కృష్ణమూర్తి. తర్వాత అతను ఎక్కువసేపు రవీంద్రభారతిలో కూర్చోలేదు. వచ్చిన పని అయిపోతుంది కనుక పద్మను తీసుకుని మరో గేట్ ద్వారా బయటకు వచ్చేశాడు. స్కూటర్ని చాలా వేగంగా బాలాజీ కొండ మీదకి ఎక్కించాడు. కొండ మీద స్కూటర్ ఆపి అటు ఇటు చూసి పద్మను గట్టిగా వాటేసుకున్నాడు. అది అతని మొదటి కౌగిలింత. అతని వెర్రి చేష్టలకు పద్మ కంగారు పడింది. ఏమిటిదని అడిగేలోగా అతను పొయిట్రీని పాట రూపంలో దంచేస్తున్నాడు.